టాలీవుడ్ దృష్టి అంతా ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోస్ మీదే. ఒకడు డీజే టిల్లు అండ్ ఇంకొకడు తేజ సజ్జా. రీజన్ ఏంటంటే వీళ్ళు నటించిన రీసెంట్ సినిమాస్ బ్లాక్ బస్టర్స్ అవడమే కారణం. అయితే వీరిలో ఒకరు డీజే టిల్లు అయితే నెక్స్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గురించి ప్లాన్ చేస్తుంటే, అది కూడా టాలీవుడ్కి సంబంధించి ఆయన ఆలోచనలుంటే, తేజ సజ్జా అయితే మాత్రం పాన్ ఇండియా రేంజ్లో నెక్స్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నట్ట. సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోస్ లిస్ట్ లో చేరిపోయాడు. టిల్లు 3 మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ లిస్ట్ లో చేరింది. ఈ దశలో సిద్ధు త్వరలో కనిపించబోయే జాక్ తెలుసు కదా చిత్రాలకు చాలా క్రేజ్ ఏర్పడింది. మరోవైపు హనుమాన్ తో టాలీవుడ్ ని కాదు బాలీవుడ్ ని కూడా షేక్ చేశాడు తేజ సజ్జా. అందుకే ఈ సినిమా తర్వాత మిరైను అనౌన్స్ చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు. సెప్టెంబర్తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసి ఆ తర్వాత హనుమాన్ సీక్వెల్ లోనూ అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రంలోనూ నటించబోతున్నాడట. తేజ సజ్జా డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు లైన్ లో ఉన్నారు. కానీ తేజ మాత్రం తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. గామితో ఇంప్రెస్ చేసిన విశ్వక్ సేన్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ తర్వాత మెకానికీ రౌడీ విడుదల కాబోతోంది. వీటితో పాటు దాస్ కా దమ్ కి సీక్వెల్ లైన్ లో ఉంది.